మీ గురువు గారు ఎవరు? కే జంగయ్య సార్ అని రామ్నగర్లో ఉండేవారు సార్. నేను నాకు ప్రొఫెషనల్ వర్క్ వల్ల నేను ప్రైవేట్లో వీక్లీ 2 డేస్ 3 డేస్ క్లాస్ తీసుకుని సార్ దగ్గర నేర్చుకునేవాడిని. దాని తర్వాత మళ్ళీ కాలేజీలో షిఫ్ట్ అయ్యాను సార్. మ్యూజిక్ గవర్నమెంట్ కాలేజీలో మీరా కాంబ్లే మేడం గారి స్టూడెంట్ని ఇప్పుడు. ఇంకా అక్కడే డిప్లొమా కంప్లీట్ చేసుకుని ఇంకా ప్రొఫెషనల్గా పాడుతూ ఇంకా తర్వాత అదే కాలేజీలో మేడం రిటైర్డ్ అవ్వగానే ఇంకా టీచింగ్ కోసం నాకు ప్రిన్సిపల్ గారు అడిగారు, మీరు నేర్పిస్తే హిందుస్థానీ వోకల్ నిలబడుతుంది ఈ కాలేజీలో అంటే ఇక అప్పటి నుంచి స్టూడెంట్స్ వాళ్ళందరూ ఇంటికి వచ్చి అడగగానే ఇంకా నేను టీచింగ్ మొదలుపెట్టాను సార్ కాలేజీలో. ఇంకా అప్పటి నుంచి 7-8 ఇయర్స్ అవుతుంది, రన్ అవుతుంది. ఫస్ట్ అంటే ఎన్ని ప్రోగ్రామ్ చిన్న అంటే మీరు సంగీతం ఎప్పటి నుంచి అభిరుచి ఉంది మీకు? నాకు 23 ఇయర్స్ నుంచి అభిరుచి సార్. బ్యాక్ నేను భజన చేసుకుంటూ చిన్నగా ఈ లైన్లోకి వచ్చాను. హార్మోనియంతో, తబలా వాయిస్తూ, డోలక్ వాయిస్తూ అంతా ఇంట్రెస్ట్తో ఇక్కడ దాకా వచ్చాను. అన్ని రకాలుగా మీకు శిక్షణ ఉంది సార్. నేను తబలా కూడా నేర్పించగలను, హార్మోనియం నేర్పించగలను. హిందుస్థానీ శాస్త్రీయ గాయన అయితే నా ప్రొఫెషనల్ లేదు. గాయనం అండ్ టీచింగ్ రెండు సార్. ఎక్కడెక్కడ ప్రోగ్రామ్ చేశారు మీరు? చేశాను సార్. కాలేజీలో మంత్లీ ప్రోగ్రామ్ పాడతాను. కాలేజ్ కాదు, మీ బయట ప్రపంచంలో? బయట నేను చేసేది రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ చేశాము. తర్వాత మీరు ఇతర రాష్ట్రాల్లో చేశారా? అవును సార్, కర్ణాటకలో భజన్స్ అవి చేస్తుంటారా? భజన్స్ కంపల్సరీ సార్. అభంగ్స్ అవి వస్తాయా మీకు? హిందీ భజన్స్ పాడతాను సార్. కబీర్ దాస్, తులసీదాస్, మీరాబాయి భజన్స్, క్లాసికల్, వోకల్, బడాకాయలు, చోటాకాయలు అన్నీ పాడతాను సార్. గజల్స్ కూడా పాడతారా? గజల్స్ తక్కువ, ఎందుకంటే కొంచెం అది. అభంగ్స్ పాడతారా? అభంగ్స్ భజన్స్ పాడతాను సార్. పాడతారా? అభంగ్స్, వచన్స్, కన్నడ వచన్స్ కూడా, బసవేశ్వరుడు వచన్స్ చాలా పాడతాను సార్. ప్రోగ్రామ్స్ ఏమైనా దొరుకుతున్నాయా మరి మీకు? చాలా తక్కువనే సార్ నాకు. అంటే మీరు ఉన్నట్టు మీ రాష్ట్రంలో తెలుసా మీరు వాడతారని చెప్పి? కొంతమందికి తెలుసు సార్, కొంచెం మరాఠీ, కన్నడ వాళ్ళ కొంతమందికి తెలుసు. బట్ ఏంటంటే నాకు కొంచెం టీచింగ్ ఫీల్డ్ ఉంది, ఇంకా అందులోని టైం కొంచెం ఎక్కువ తీయాలి, దానికి అయిపోతుంది, దానికి సరిపోతుందండి. ఎంతమందికి ఇప్పటి వరకు మీరు సంగీతం నేర్పుంటారు? నేను దాదాపు ఒక గవర్నమెంట్ రూల్స్కి వెళ్తే ఒక డిప్లొమా 30 మంది కంప్లీట్ చేశాను సార్. వెరీ గుడ్. డిప్లొమా 30 మంది? డిప్లొమా. సర్టిఫికెట్ అయితే దాని దగ్గర 30-20 మందికి పైనే ఉంటారు సార్. మంచిగా భజన్స్, హార్మోనియం ఏదైనా కూడా నేను నేర్పేయగలుగుతాను సార్. అవునా? ఏదైనా ఒక చిన్న బిట్ అందుకోండి. రాగ్ భీంపలాసి కొంచెం. जा जा रे अपनी मंदिरवा, जा जा रे अपनी मंदिरवा, जा जा रे अपनी मंदिरवा, सोना पावे मोरी सासन नदिया, सोना पावे मोरी सासन नदिया, जा रे अपने मंदिरवा, जा जा रे अपने मंदिरवा, जा सुनो सदा रंग तुमको चाहत है, सुनो सदा रंग तुमको चाहत है, क्या तुम हमको छगन दिया, जा जा रे अपने मंदिरवा, जा जा रे अपने, जा रे अपने, जा रे अपने मंदिरवा. సెల్యూట్. ధన్యవాదాలు. చాలా. మీ శృతి ఎంత? సి షార్ప్ సార్, అంటే బ్లాక్ 1. అవునా? బ్లాక్ 1లో పాడతాను సార్. బ్లాక్ 1 ఎంత రోజు ఎన్ని గంటలు సాధన చేస్తారు? నేను 1.5 గంట రెగ్యులర్ నాకు ప్రాక్టీస్ ఉంటుంది సార్, కంపల్సరీగా. ఎట్టి పరిస్థితులన్నా గంట. ఈ గొంతు గరగర పోవాలంటే ఏం చేయాలి? దానికి కొంచెం స్వరాల అభ్యాసం మీకు తెలిసే ఉండొచ్చు, చెప్పండి. కొంచెం పరేజ్ చేయాలి సార్ గాయనం వాళ్ళు. ఏదైనా ఫుడ్లో కానీ, వాటర్లో మార్నింగ్ లేవగానే కొంచెం వామ్ వాటర్ తాగితే మంచిది కాదని చెప్పి చెప్తున్నారు చాలామంది.
లేదు సార్, మా శరీరానికి మంచిది సార్ వామాట. అంటే ఎప్పటికీ వద్దు, మార్నింగ్ లేవంగానే అది వాడాలి. ఒక గ్లాసు, ఒక గ్లాసున్నర తాగాలి. దాని తర్వాత ఎక్కువ మనం గొంతుకు ఫోర్స్ చేసి ఏదైనా ఇప్పుడు గొడవ పడుతుంటూ ఎలా మాట్లాడుతుంటాం, వాయిస్ ఎక్కువ కానీ అది ఎక్కువ చేయదు. సైలెంట్గా ఎంత శాంతంగా మనిషి ఉంటాడో అంత వాయిస్ శాంతి రసం. రసం ఉండాలి. ఇంకా మీ మీ స్పెషాలిటీ గురించి చెప్పండి. స్పెషాలిటీ అంటే మీరు ఏమేమి మీ స్పెషలైజేషన్ ఏంటి మీ మీ మ్యూజిక్లో? అసలు హిందుస్థానీ మ్యూజిక్ అంటే ఏంటి? హిందుస్థానీ మ్యూజిక్కి ఒక క్వాలిటీ అంటే రాగాల ఒక అభ్యాసం సార్. రాగం ఎలా ఉందంటే కర్ణాటకకు హిందుస్థానీ యోగలకు కొంచెం డిఫరెంట్ అని కొంతమంది అడుగుతుంటారు. ఇది ప్రజలకు తెలుస్తోంది, అందుకే అడుగుతున్నాం. కంపల్సరీగా సార్. హిందుస్థానీ మ్యూజిక్ అంటే ఏంది, దాని గురించి చెప్పండి. సంగీతం అంటే అందరికీ తెలిసిందే. అందులో హిందుస్థానీ మ్యూజిక్ అంటే నార్త్ ఇండియన్ మ్యూజిక్, దాన్ని అదే ఉత్తరీ భారత్ సంగీతం అని పిలుస్తారు. ఇందులో కానీ ఇక్కడ కర్ణాటక దక్షిణ భారతదేశం కదా, దక్షిణ ధార్వాడ్ ఘరానా, హుబ్లీ ఘరానా అని ఉన్నాయి. అవన్నీ ఏంటి మరి? ఘరానాస్ అంటే సార్ కొంతమందికి ఎలా ఉంటుందంటే రాగం పాడేది ఒకటే, కొంతమంది కొన్ని విషయాలలో ఇది నాదే కరెక్ట్ అన్నట్టు కొంత ఉంటుంది సార్. అందులో కొంచెం చెప్పండి మాస్టర్. హిందుస్థానీ సంగీతం గురించి మనం మాట్లాడుతున్నాం. హిందుస్థానీకి కొంచెం లాంగ్వేజ్ డిఫరెంట్ సార్. సౌత్ ఇండియన్ మ్యూజిక్కి అండ్ నార్త్ ఇండియన్ మ్యూజిక్కి లాంగ్వేజ్ అనమాట. కర్ణాటక వోకల్ అనేది అన్ని భాషలలో ఉంటుంది. కన్నడ, తమిళ్, మలయాళము ఇలా అంటే ఓన్లీ సౌత్ ఇండియాలోనే ఉంటుంది. సౌత్ ఇండియాలోనే ఉంటుంది. కానీ ఇది హిందుస్థానీ వోకల్లో అంత లాంగ్వేజ్ ఒకటే ఉంటుంది. కొంచెం హిందీ, అవధి భాష కొన్ని మిక్స్ ఉంటాయి సార్ అందులో. సో అది యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉందో అలాగే నేర్చుకో. అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ఘరానా ఉంటుంది కదా. ఒక ఘరానా అంటే ఘరానా అంటే మనం పర్టికులర్గా చెప్పలేము సార్. కొన్ని క్వాలిటీస్ ఉంటాయి రాగంలో కానీ, వాద్యంలో కానీ, ఇన్స్ట్రుమెంట్లో. వాళ్ళ ఒక ఖాందాని అంటారు. అదే ఘరానా అంటే ఖాందాని. వాళ్ళ బట్టి ఒక ఆవిష్కారం చేసిన కొన్ని రాగాల ఫ్రేజెస్ కానీ, ఆ రాగంలో ఒక క్వాలిటీస్ కానీ, తబలాలో తాళ్ళు కూడా ఒక ఘరానలో కొన్ని కాయిదాలు కానీ వాళ్ళు ఆవిష్కారం చేస్తే కొత్తగా. సో అది ఒక కొత్తగా చేస్తూ 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 రేపు ఘరానా అనే ఒక పేరు కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతుంది సార్. జరుగుతుంది. అందుకే కొన్ని మతభేదాలు కూడా ఉన్నాయి ఇందులో. నేను కరెక్ట్ అనేది నేను కరెక్ట్, మీరు కరెక్ట్ అనేది మీరు కరెక్ట్. ఇక్కడ ఎలా ఉందంటే మధ్యమము, ప్రతి మధ్యమముకి ఇప్పుడు కూడా వివాదాలు ఉన్నాయన్నమాట. వివాదాల జోలికి మనం పోవద్దు, కానీ కొన్ని ఉన్నాయి సార్ అంశాలు. ఇప్పుడు మీ మొత్తం ఎన్ని ఘరానాలు ఉంటాయి మన ఇండియాలో? ఉన్నాయి సార్. కిరాణా ఘరానా ఉంది, పటియాలా ఘరానా ఉంది, బనారస్ ఘరానా ఉంది. సో ఇలా ఇంకా చెప్పండి. ఇంకా లక్నో ఘరానా ఉంది. ఈ వెస్ట్ బెంగాల్ ఏం ఘరానా ఉంది? పటియాలా ఘరానా అంటారు సార్ దాన్ని. పటియాలా ఘరానా బడే గులాం అలీ ఖాన్ వాళ్ళు ఆవిష్కారం చేశారు. పటియాలా అంటే అక్కడ కదా, పంజాబ్ కదా. పంజాబ్ నుంచే కదా సార్. అప్పుడు అంతే భారత్ పాకిస్తాన్ కలిసే ఉండేది కదా సార్. వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు రవిశంకర్ గారు వాయిస్తారు కదా, అది ఏం ఘరానా? అది మీకు ఐడియా ఉందా? అంత ఐడియా తెలియదు. ఓకే, మీదేం ఘరానా? అది కిరాణా ఘరానా సార్. కిరాణా కిరాణా ఎక్కడది? కిరాణా ఘరానా అదే మన కవి అమీర్ అబ్దుల్ ఖాన్ అని ఆవిష్కారం చేసింది. దాని తర్వాత మన సిలబస్ అయితే విష్ణు నారాయణ భాత్ఖండే ఆవిష్కారం చేసింది. అంతా మనం మీరు నేర్చుకున్నదంతా కూడా మీ గురువు గారు కిరాణా ఘరానా. మీ గురువు గారు. ఇప్పుడు ధార్వాడ్కు, హుబ్లీకి ఇప్పుడు భీమ్సేన్ జోషి గారిది ఏం ఘరానా? కిరాణా ఘరానా సార్. ఆయన కూడా కిరాణా ఘరానా. ఇప్పుడు పర్వీన్ సుల్తానా గారిది ఆవిడ వేరే, కొంచెం వేరే ఉంటుంది. వేరే ఉంటుంది. ఓ అంత ప్యూర్లీ శాస్త్రీయ సంగీతం అన్నట్టు. చాలా రాగము. శాస్త్రీయ సంగీతం కానీ డెఫినేషన్ ఏంటంటే ఇక్కడ ఏ సంగీతం అయితే రాగము, తాళము, లయ, స్వరం నియమాలతో పాడే మళ్ళీ తర్వాత ఆడియన్స్ కూడా మనం అట్రాక్ట్ ఆకట్టుకోవాలి. అదే ఒక దీని లోపల ఏమేమి ప్రక్రియలు ఉంటాయి ఘరానా? ఇప్పుడు ఈ సంగీతంలో హిందుస్థానీలో ఏమేమి ప్రక్రియలు ఉంటాయి? ఇప్పుడు రాగము, ఆలాపు, అదే సార్. ఇంకా ఏమేమి ఉంటాయి? రాగాలు మనం గాయన శైలి చెప్పాలంటే సార్ చాలా శైలిలు ఉన్నాయన్నమాట. అవును. బడా ఖయాల్, చోటా ఖయాల్, తరానా, లక్షణ గీత్, ఠుమ్రీ, భజన్స్ అట్లాంటి. సో ఇలాంటి గాయన శైలిలు వేరే అట్లా అవి. సో అందులో అవి కొన్ని తాళ మీద నిబద్ధం ఉంటాయి సార్. ఓకే. ఎలా అంటే తాల్ అంటే జప్తాల్, ఎక్తాల్, తింతాల్, దాద్రా తాల్, చౌతాల్ అని ఇవన్నీ కొన్ని భజన్స్ కు ప్లస్ ఖయాల్ గాయన్ కు యూజ్ అవుతాయి సార్. ఓకే. ఇంకొకటి ఏంటంటే ధృపద్ గాయనం, అదంటే మృదంగం.
మృదంగం. దాన్ని పఖావాజ్ అంటారు. నార్త్ పఖావాజ్, ఇండియన్స్ పఖావాజ్, పఖావాజ్ మీద పఖావాజ్. పాడే ఒక శైలికి ధృపద్ గాయనం అంటారు అది. అవును. సో అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సార్. డిఫరెంట్. కొంచెం డిఫరెంట్. ముందు అదే ఉండేది హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో. అదే ధృపద్ గాయనం అనేది ధృపద్ ఉండేది. ధృపద్ ఒక ధృపద్ వేసుకోండి. తర్వాత మీకు వచ్చా? వచ్చు సార్. ఒక చిన్న బిట్ ధృపద్. ఒక్క నిమిషం, 1 minute. ఓకే, అయితే హిందుస్థానీలో అన్ని రకాలు ఉంటాయి. ఉంటాయి సార్. అదే చాలా రకాలుగా ఉన్నాయి సార్. మీరు అన్నీ వాడగలరా? మీరు అంటే నేను గాయనం కాబట్టి నేను పాడగలుగుతాను. మీకు ఫౌండేషన్ హార్మోనియం నేర్చుకో బాగా అన్ని మంచి తబలా కూడా అంటే పర్ఫెక్ట్గా అన్ని రకాలుగా మీరు చెప్పాలి సార్. చెప్పగలరు. టీచింగ్ చెప్పగలుగుతారు. ఎంతమందికి ఇప్పటివరకు ట్రైనింగ్ ఇచ్చారు? చేసాం సార్. 10-15 మందికి అయితే కంపల్సరీ ప్రొఫెషనల్గా పాడుతున్నారు హార్మోనియంతో సహా. అవునా? వెరీ గుడ్. అంటే ఓవరాల్గా ఒక 200-300 మందికి ట్రైనింగ్ ఇచ్చుంటారా? నాకు దగ్గర 300 స్టూడెంట్ అయితే ఉన్నారు. కొంతమంది కొన్ని రోజులు తీసుకుంటారు. ఓకే, అది ఓవరాల్గా ఉంటుంది సార్. ఒక 500 మందికి ఇచ్చారా కంపల్సరీగా సార్? మీ మొత్తం ఈ 8 ఏళ్ల ప్రయాణంలో, ఈ 23 సంవత్సరాల. కంపల్సరీగా సార్. అదే కంపల్సరీ. ఓకే, మీరు ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ ఇస్తూ మన తెలంగాణ రాష్ట్రాన్ని, మీ కళారూపాన్ని బాగా అభివృద్ధిలోకి తీసుకొచ్చి బాగా ఏమేమి అవార్డ్స్ వచ్చాయో అది చెప్పారు కదా. చెప్పాను కదా సార్. అదే చెప్పారు కదా. మీ నెంబర్ చెప్పండి. 8247590594. మళ్ళీ ఒకసారి 8247590594. ఏమైనా వెబ్సైట్ ఉందా మీకు? లేదు సార్. ఓకే, థ్యాంక్స్ అండి. మీరు నాకు టైం కేటాయించి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ లక్. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, చాలా మంచి కళాకారులు వీరు. హిందుస్థానీ మ్యూజిక్ ఉత్తర భారతీయ, చాలా శాస్త్రీయం. గర్భగుడి, దేవాలయం అంటే గర్భగుడి అంటే కర్ణాటక మ్యూజిక్ మరియు హిందుస్థానీ మ్యూజిక్. ఈ ఉపాలయాలు ఇవన్నీ కూడా గర్భగుడికి ఉపాలయాలు. సో వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు అవసరాలు ఉంటే వారిని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే.